అందరికీ నమస్కారం, శుభోదయం. వెల్కమ్ టు మనీ మాస్టర్. వాళ్ళ 4th ఏప్రిల్ సాటర్డే. ఈ వీకెండ్ రోజున మనకి ఇంటర్నేషనల్ మార్కెట్స్లో గత ట్రేడింగ్ సెషన్ రోజున సాగిన మార్కెట్ ట్రెండ్స్, అలాగే నెక్స్ట్ ట్రేడింగ్ సెషన్ రోజున మన మార్కెట్స్ మీద ఇంపాక్ట్ ఉన్న అవకాశాలన్నీ మనం మాట్లాడదాం. మనకి మెజారిటీ ఆఫ్ ది మార్కెట్స్ సెలవు తీసుకున్న తరుణంలో పెద్దగా మనకి ట్రేడ్ యాక్టివిటీ ఎక్కడ లేదు. సో అందువల్ల నెక్స్ట్ ట్రేడింగ్ సెషన్ రోజున ఏమైనా ఇంపాక్ట్ ఉండొచ్చు అంటే ఓన్లీ ఈ డెవలప్మెంట్స్, ఈ హర్మూజ్ అలాగే ఇరాన్ యుఎస్ ఏదైతే జరుగుతున్నాయో అవి మాత్రమే ప్రభావం చూపిస్తాయి. యుఎస్ ఫైటర్ జెట్ని, సెకండ్ ఫైటర్ జెట్ని వీళ్ళు క్రాష్ చేశారు. ఇరాన్ ఇది అధికారికంగా యుఎస్ కూడా ధృవీకరించింది. ఇది అంటే అసలు ఎప్పటికప్పుడు అయిపోతుంది, ఇక యుద్ధ సామాగ్రి అయిపోతుంది అనుకుంటున్న తరుణంలో 2వ నెలలో ఎంటర్ అయిన తర్వాత కూడా ఇంకా ఇరాన్ ఈ స్థాయిలో పటిష్టత చూపిస్తోంది అంటే సో ఇది బలమైన శక్తి, బలమైన ఇది వాళ్ళకు ఉన్నట్టే అర్థమవుతుంది. ఇట్ ఈస్ అన్క్లియర్ ఇఫ్ ద ప్లేన్ వాజ్ షాట్ డౌన్ ఆర్ వెన్ డౌన్ ఫర్ అనదర్ రీజన్ అని చెప్పి ఇక్కడ యూఎస్ క్లెయిమ్ చేసుకుంటున్నప్పటికీ ఇరాన్ మాత్రం కొట్టామని చెప్పి చాలా క్లియర్ కట్గా అయితే చెప్తోంది. అంటే అటు గోల్డ్ మార్కెట్లో అయినా ఏ మార్కెట్లో కూడా బికాస్ ఆఫ్ హాలిడే వల్ల పెద్దగా మొమెంటం లేదు కానీ బట్ మండే మాత్రం ఇంపాక్ట్ గట్టిగానే ఉంటుంది. ఇరాన్ అండ్ ఒమాన్ డ్రాఫ్టింగ్ ప్రోటోకాల్ టు మానిటర్ హర్మూజ్ స్ట్రైట్ ట్రాఫిక్, ఇరానియన్ స్టేట్ న్యూస్ ఏజెన్సీ సెడ్. యుఎస్ పేరోల్ రోజ్ బై 1,78,000 in March, more than expected. Unemployment at 4.3%. సో అక్కడ పరిస్థితులు నానాటికి తీసుకట్టుగా తయారవుతూనే ఉన్నాయి. డిఫెన్స్ బిల్ని మరింతగా పెంచాలి అని చెప్పి డొనాల్డ్ ట్రంప్ పట్టుబడుతున్నారు. 1.5 trillion. వైట్ హౌస్ డిమాండ్స్ 42% ఇంక్రీజ్ ఇన్ డిఫెన్స్ బడ్జెట్. సో ప్రపంచానికి మొత్తం కాపలా కాయాలని, సో ప్రపంచంలో అన్నిటికంటే ఒక ఉన్నత బలమైన ఒక యుద్ధ శక్తిగా, ఆయుధాలు కలిగిన శక్తిగా తమని తాము క్లెయిమ్ చేసుకోవాలి అంటే ఈ స్థాయిలో డిఫెన్స్ బడ్జెట్ పెంచక తప్పదు అని చెప్పి యుఎస్ భావిస్తోంది. బ్యాటిల్ విత్ ఇన్ ఎ వార్, హెక్సేత్ ఫైర్స్ యుఎస్ ఆర్మీ చీఫ్ అండ్ 2 others జనరల్స్. ఇక్కడ ఆర్మీ చీఫ్ను తొలగించడం, 2 జనరల్స్ని తొలగించడం. ఎందుకంటే రోజుల వ్యవధిలో ఇరాన్ను మట్టుబెడతాము, పూర్తిగా వాళ్లను మా ముందు కాళ్ళ మీద నిలబడేట్టు చేస్తామని అనుకున్న దాన్ని ఇరాన్ 2వ నెలలో కూడా యుఎస్ లాంటి అతిపెద్ద బలమైన శక్తి ముందు ఇరాన్ చిన్న మొక్క లాంటిది, గడ్డి పరక లాంటిది, అలాంటిది కూడా వాళ్లకు వెన్నులో వణుకు పుట్టిస్తోంది అంటే సో ఎంతటి బలం ఇరాన్కు ఉందో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు మనం. సో ఈ పరిస్థితుల్లో అక్కడ యుఎస్లో కూడా వాళ్ళకి తీవ్రమైన వ్యతిరేకత ఎదురవుతుంది, కాంగ్రెస్ నుంచి వ్యతిరేకత ఎదురవుతుంది. సో ఇవన్నీ అటు పక్కన పెడితే మొత్తానికి డిఫెన్స్ బడ్జెట్ $1.5 trillion కావాలని చెప్పి వైట్ హౌస్ అయితే కోరుతోంది. సో ఈ పరిణామాలన్నీ కూడా మనకు మార్కెట్ మీద మండే రోజున, సో గత వారంలో వచ్చిన వోలటాలిటీ కొద్దిగా ఎలాగే ఉండే అవకాశం ఉంది. అండ్ మార్కెట్స్కి ఇది కొద్ది కాలం అంటే ఇట్లాంటి వార్తలు చూస్తే మనకు అర్థమవుతుంది. క్రెడిట్ గ్యారంటీ బిల్ ఫర్ బ్యాటర్డ్ కంపెనీస్ ఇన్ వర్క్స్. కోవిడ్ టైంలో ఎలాంటి సిచ్యువేషన్ 200 లక్షల కోట్ల రూపాయల సపోర్ట్ ఇప్పుడు కంపెనీస్కి ఇవ్వాలి రుణాల విషయంలో అని చెప్పి ప్రభుత్వం భావిస్తోంది. అంటే క్రెడిట్ గ్యారంటీ స్కీమ్ కొత్తగా ఇచ్చి ఇది యాక్చువల్గా బ్యాంక్స్కి, ఆర్థిక సంస్థలకి కొద్దిగా నెగిటివ్ లాంటి సినారియో. ఇండియా గెట్స్ ఇంటూ డ్యామేజ్ కంట్రోల్ మోడ్. ఇప్పుడు దాని ప్రభావం మనం అవునన్నా కాదన్నా మరికొద్ది కాలం పాటు, అంటే యుద్ధం ఒకవేళ రేపటికి రేపు ఆగిపోయినా కూడా దీని ఎఫెక్ట్ అనేది మరికొద్ది కాలం పాటు మన మార్కెట్స్ మీద, మన ఎకానమీ మీద ఖచ్చితంగా ఉంటుంది. అందువల్ల ప్రభుత్వం ఒక క్రెడిట్ గ్యారంటీ స్కీమ్ లాంటిది తీసుకురావాలి అన్న ఆలోచనలో ఉంది అని చెప్పి కూడా ఇక్కడ మనం చూడవచ్చు. ది స్కీమ్ విచ్ కుడ్ ప్రొవైడ్ గ్యారంటీస్ అప్ టు 2.5 lakh crores ఈజ్ లైక్లీ టు బి అన్వీల్డ్ ఇన్ 2 weeks అన్నట్టుగా ప్రభుత్వం భావిస్తుంది. అంటే దీని క్యాస్కేడింగ్ ఎఫెక్ట్ వివిధ రంగాల మీద ఉంటే ఆ రంగాలకి తగ్గట్టు ఆ రంగాలకి ఏదైనా ప్రోత్సాహకాలు ఇవ్వడమో, ఊతం ఇవ్వడమో, లాంటి ఆర్థిక ప్రయోజనాలు కల్పించడం అనే దిశగా. రూపీ లాక్స్ బిగ్గెస్ట్ గెయిన్ ఇన్ 12 years. యాక్చువల్గా ఇది మనకి శుక్రవారం రోజు వెలువడిన సంచిక. ఇది నిన్న, ఎందుకంటే ఇది మేజర్ వార్త కాబట్టి దాన్ని నేను మిస్ చేయొద్దన్న ఉద్దేశంతో చెప్తున్నాను. హెచ్డిఎఫ్సి బ్యాంక్ బ్రాంచ్ కెప్ట్ క్వైట్ ఫర్ 5 years. దుబాయ్ రెగ్యులేటర్ చెప్తుంది బ్యాంక్స్ ఎథికల్ ప్యానల్ అంచనాల ప్రకారం వాళ్ళు డెలిబరేట్గానే ఇన్కరెక్ట్ ప్రాక్టీసెస్ని ఫాలో అయ్యారు. రెగ్యులేటరీ బ్రీచెస్ అంటే ఆన్బోర్డింగ్ చేసుకున్న క్లయింట్స్ రెగ్యులేటరీ బ్రీచెస్ జరిగాయని చెప్పి అధికారికంగా ఇప్పుడు మనకు దుబాయ్ బ్యాంకులు ఏవైతే అతను చక్రవర్తి గారో ఈ విషయం మీద చెప్పి బయటకు వచ్చారో, 81 బాండ్స్ విషయంలో అది ఖచ్చితంగా జరిగింది అని క్లియర్ కట్గా అయితే ఇక్కడ తెలుస్తోంది. ఎల్పిజి ఇంపోర్ట్స్ రన్ అవుట్ ఆఫ్ గ్యాస్, ఇన్ఫ్లోస్ డ్రాప్ ఓవర్ 40% ఇన్ మార్చ్ డిస్పైట్ ఇంక్రీజ్ ఇన్ సప్లైస్ ఫ్రమ్ యుఎస్ అండ్ ఇరాన్ ఒకటి. అలాగే ఈరోజు వెలువడిన సంచిక ప్రకారం చూసుకుంటే
నో కోర్ట్ రూమ్ ఫర్ 50 మిలియన్ మైనర్ కేసెస్ సేస్ గోయల్. ఇక్కడ జన్ విశ్వాస్ బిల్ పేరుతో చిన్న చిన్న అఫెన్స్లన్నింటినీ పెట్టి అఫెన్స్లన్నింటినీ కూడా క్లాగౌట్ చేసి న్యాయ వ్యవస్థ మీద ఎక్కువ లక్షల సంఖ్యలో కేసులు పేరుకుపోవడాన్ని తగ్గించాలి అని చెప్పి ప్రభుత్వం భావిస్తున్న దానికి సంబంధించి. అలాగే వాల్యుయేషన్స్ డూ ఏ క్విక్ జంప్ అట్ సెలెక్ట్ స్టార్టప్స్, వీసీస్ బెట్ ఆన్ మిడ్ స్టేజ్ కంపెనీస్ విత్ స్ట్రాంగ్ టాప్ లైన్ అమిడ్ మ్యూటెడ్ ఓవర్ ఫండింగ్ విషయంలో వివిధ కంపెనీస్కి ఇప్పుడున్న మార్కెట్ వాల్యుయేషన్స్కి తగ్గట్టుగా కూడా కంపెనీస్ స్టార్టప్స్కి పెట్టుబడులు పెట్టే విషయం మీద ఒక అప్డేట్. అలాగే ఇరాన్ డౌన్స్ యుఎస్ ఫైటర్ జెట్ 1 రెస్క్యూడ్, పెట్ పీవ్ ప్లాస్టిక్ గ్లాస్ క్రంచ్ ప్రిక్స్ ప్యాకేజ్డ్ గుడ్ కంపెనీస్. ఇదొకటి కొరత అయితే ఉంది, అందుకే కొన్ని చిన్న కంపెనీస్ విపరీతంగా పెరగడం కూడా మనం అలాగే ఫీలింగ్ ద హీట్, ప్లాన్ అఫోర్డ్ టు రైజ్ ఇండక్షన్ కుక్ టాప్ యుటెన్సిల్ అవుట్పుట్. ఇవైతే పెరుగుతున్నాయి. రైస్ కుక్కర్స్ కానివ్వండి, ఇండక్షన్ స్టవ్లు, ఇండక్షన్ కుక్ టాప్స్ ఇవన్నీ కూడా విపరీతమైన డిమాండ్ అయితే అందుకుంటున్నాయి. మేబీ మరికొద్ది కాలం పాటు ఇవి ఉండవచ్చు, ఎందుకంటే కొన్ని పాకెట్స్లో కొరత అయితే ఉంది, మనం యాక్సెప్ట్ చేసినా చేయకపోయినా. సో దీన్నైనా మనం నేర్చుకొని, ఈ ఉదంతాన్ని ఇట్లాంటి ఇష్యూస్ మనం నేర్చుకొని పూర్తిగా మనం పైపుడు న్యాచురల్ గ్యాస్ వైపు వెళ్ళినా ఆర్ఎల్స్ ఎలక్ట్రిసిటీ వైపు మళ్ళినా కూడా ఇలాంటి భవిష్యత్తులో ఏదైనా ఇష్యూస్ ఎదుర్కొన్నా మనం మళ్ళీ ఇంతటి ప్యానిక్నెస్లోకి రాకుండా మనం జాగ్రత్త పడ్డవాళ్ళం అవుతాము. కొద్దిగా పీజీ ఎలక్ట్రోప్లాస్ట్ లాంటివి విపరీతంగా పెరిగాయి, అంటే ప్రాఫిట్ బుకింగ్ కూడా అలాంటి కంపెనీస్లో అయితే కనిపిస్తుంది. కాసా డిపాజిట్స్ హిట్స్ 2 year low యాజ్ సేవర్స్ చేస్ హయ్యర్ yields. ఇప్పుడు ఒకప్పుడు ఏంటంటే మార్కెట్లో పెద్దగా జనాలకు తెలియదు కాబట్టి ఫిక్స్డ్ డిపాజిట్స్, సేవింగ్ అకౌంట్లో డబ్బులు అట్లా ఉంచేసేవాళ్ళు. లాస్ట్ 3-4 yearsలో సినారియో చేంజ్ అయింది. అంటే మనం ఒక్కసారిగా కోవిడ్ తర్వాత ఉదుటున మనం హయ్యర్ డిపాజిట్స్ వైపు, అంటే హయ్యర్ yields వైపు మనం ఎక్కువగా మొగ్గు చూపిస్తున్నాం. అందువల్ల బ్యాంక్స్లో డిపాజిట్ సంఖ్య నానాటికి తగ్గిపోతుంది. ఒక రకంగా బ్యాంక్స్కి ఇది చాలా నెగిటివ్ అవుతుంది కాస్ట్ ఆఫ్ అక్విజిషన్ ఆఫ్ ఫండ్స్ విషయంలో. సో అందువల్ల ఇది 2 సంవత్సరాలు కనిష్ట స్థాయికి చేరింది. ఈ డబ్బులు మళ్ళీ మార్కెట్స్లోకి మెల్లిగా వస్తున్నాయి. సో దీంతో ఇది బ్యాంక్స్కి, ఆర్థిక వ్యవస్థకి కొద్దిగా ఇబ్బందికర పరిణామం. అలాగే ఫార్మా ఫీల్స్ సప్లై పైన్ డిస్పైట్ డ్యూటీ రిలీఫ్, లాజిస్టిక్ బాటిల్ నెక్స్, వెస్ట్ ఏషియా డిస్రప్షన్స్ థ్రెటన్ పెట్రోకెమికల్ ఫ్లోస్ ఈవెన్ యాజ్ గవర్నమెంట్ కట్స్ ఇంపోర్ట్ కాస్ట్. ఇవన్నీ ఫార్మా మీద కూడా ఇంపాక్ట్ ఉంటుంది అన్నది. సిల్వర్ అండ్ గోల్డ్ లాస్ షీన్, ప్రైజెస్ మే రిమైన్ వోలటైల్. సో మరికొద్ది కాలం పాటు ఈ ప్రైజెస్ ఇలాగే కొనసాగే అవకాశం అయితే ఉంది. కొద్ది గొప్ప రూపీ రికవర్ అయినప్పుడు దాని ఎఫెక్ట్ మన ధరల మీద కొద్దిగా కనిపించవచ్చు. సో పైకి కిందికి మార్కెట్స్, ఈ గోల్డ్ మార్కెట్ అలాగే కొనసాగే అవకాశం. బట్ లాంగ్ రన్లో గోల్డ్ అండ్ సిల్వర్ని రెండు మన పోర్ట్ఫోలియోలో అయితే పెట్టుకోవడం మంచిది. హెచ్ఏఎల్ ఇంపోజెస్ పెనాల్టీస్ ఆన్ GE ఫర్ F404 డిలేస్, PSU ఎక్స్పెక్ట్స్ 20 ఇంజన్స్ దిస్ ఇయర్. డిఫెన్స్ ఎక్స్పోర్ట్స్ 63% మేర పెరిగి దాదాపు 39,000 కోట్ల రూపాయలుగా ఉన్నాయన్నట్టుగా కూడా అప్డేట్. అలాగే రష్యా ఆఫర్స్ టు స్టడీలీ ఇంక్రీజ్ క్రూడ్ ఆయిల్ LNG సప్లైస్ టు ఇండియా. అట్లీస్ట్ అక్కడి నుంచి అన్న వస్తే మనకి కొద్దిగా గొప్ప ఊరటనిచ్చే అంశం. మనకి మ్యూచువల్ ఫండ్స్ ఈక్విటీ బెట్స్ హిట్ 1 trillion అమిడ్ మార్చ్లో రౌట్ జరిగినా కూడా 1,00,000 కోట్ల రూపాయల మనకి ఇన్ఫ్లోస్ మార్కెట్స్లోకి మార్చిలో రౌట్ జరిగినా కూడా మనకి 1,00,000 కోట్ల రూపాయల మేర కొనుగోళ్లు మనకి మార్చి నెలలో అయితే కనిపించాయి. హెల్పింగ్ కుషన్ ద మోస్ట్ బ్రూటల్ సెల్ ఆఫ్ సిన్స్ COVID-19 పాండమిక్ తర్వాత ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ లెఫ్ట్ రైట్ సెంటర్ అమ్ముకొని వెళ్ళిపోయినా కూడా మార్కెట్స్ అట్లీస్ట్ కొద్ది గొప్ప నిటారుగా పెట్టి నిలబడి మార్కెట్స్లో ఈ స్థాయిల దగ్గర ఉన్నాయంటే కేవలం మన దగ్గర ఉన్న డబ్బులు మాత్రమే. మనం 1,00,000 కోట్ల రూపాయలు మార్కెట్స్లోకి పంప్ చేయడం వల్ల అట్లీస్ట్ ఈక్విటీ లాంటి ఇలాంటి పరిస్థితుల్లో ఏమాత్రం వెనక్కి తగ్గకుండా మనం డబ్బులు పెడుతూ ఉండడం వల్ల మార్కెట్స్ ఈ స్థాయిల దగ్గర అయితే ఉన్నాయి. ఇన్వెస్టర్స్ సర్పాసింగ్ ద ప్రీవియస్ పీక్ ఆఫ్ 92,000 crores రికార్డ్ ఇన్ అక్టోబర్ 2024. అక్కడితో పోలిస్తే ఈ ప్రొవిజనల్ ఫిగర్స్లో కూడా మనం చాలా స్ట్రాంగ్గా ఉన్నాం. ఇదే మార్కెట్స్కి ఒక గట్టి శక్తి లాంటిది. రష్యా ఆఫర్స్ టు స్టడీలీ ఇంక్రీజ్ క్రూడ్ ఆయిల్ LNG సప్లైస్ టు ఇండియా. MSME వర్క్స్, క్యాపిటల్ డ్రాడౌన్స్ ఆన్ ద రైజ్. బజాజ్ అథర్ రైజెస్ ప్రైజెస్ యాజ్ కాస్ట్ జంప్. డిమాండ్ పెరిగింది, అట్ ది సేమ్ టైం కొద్ది గొప్ప ధరలు పెరిగిన తరుణంలో 700 నుంచి 6,000 రూపాయల దాకా ధరలు పెంచాయి అని చెప్పి అథర్ అండ్ బజాజ్ రెండు కంపెనీస్ అయితే వెల్లడించాయి. ఇప్పుడున్న కండిషన్స్కి తగ్గట్టు. FMCG ఫోమ్స్ ఎక్స్పెక్ట్ సింగిల్ హై డిజిట్ గ్రోత్ ఇన్ Q4 FY26లో. హీరో ఎమర్జెస్ యాజ్ బిగ్గెస్ట్ గెయినర్ ఇన్ ఎలక్ట్రిక్ 2-wheeler మార్కెట్లో హీరో తన సత్తా ఏంటో చాటింది.
ఇక ఈ మార్కెట్ కండిషన్స్లో కూడా అంటే ఈ వార్ ఇలాంటి ఇష్యూస్ అన్ని పక్కన పెడితే వీటన్నిటిని బగ్ ద ట్రెండ్ అంటే ఈ ట్రెండ్ అన్నిటినీ ఖాతరు చేయకుండా లాభపడే అవకాశం ఉన్న స్టాక్స్ జాబితాని బిజినెస్ స్టాండర్డ్లో అయితే ఇచ్చారు. అందులో మొట్టమొదటిది బ్లూ స్టార్. దీనికి దాదాపు 1900 రూపాయల దాకా టార్గెట్ ప్రైస్ అయితే ఇచ్చారు. ప్రస్తుతం 1528 రూపాయల దగ్గర స్టాక్ ఉంది. 11 మంది అనలిస్టులు బై రేటింగ్ ఇస్తున్నారు, 5 సెల్ రేటింగ్ ఇస్తున్నారు. 64 పి దగ్గర ఇది ట్రేడ్ అవుతుంది. ఇక్కడ నుంచి కూడా దాదాపు 25% మేర పొటెన్షియల్ ఈ స్టాక్లో పెరిగే అవకాశం ఉంది. సిప్లా 1435 రూపాయల టార్గెట్ ప్రైస్, హిందాల్కో 951 రూపాయల టార్గెట్ ప్రైస్, వేదాంతకి 838 రూపాయల టార్గెట్ ప్రైస్, టాటా కన్జ్యూమర్ ప్రోడక్ట్స్కి 1315 రూపాయల టార్గెట్ ప్రైస్, కోరమాండల్ ఇంటర్నేషనల్కి 2613 రూపాయల టార్గెట్ ప్రైస్, అంటే ఇక్కడి నుంచి ఒక 40% మేర పొటెన్షియల్. క్యూమిన్స్ ఇండియాకి దాదాపుగా 4700, అంటే ఆల్మోస్ట్ ఇన్ లైన్ ఇక్కడున్న ధరల దగ్గరే ఉండే అవకాశం ఉంది క్యూమిన్స్ ఇండియా. నెస్లేకి దాదాపుగా 1400 రూపాయల టార్గెట్ ప్రైస్, అపోలో హాస్పిటల్కి 8850 రూపాయల దాకా టార్గెట్ ప్రైజులు ఈ వివిధ బ్రోకింగ్ కంపెనీస్ ఇస్తున్నాయి. ఒకసారి పాస్ చేసుకొని అసలు బ్లూ స్టార్ ఎందుకు పెరిగే అవకాశం ఉంది అంటే సిటీ రీసెర్చ్ అంచనా ప్రకారం కూలింగ్ సెగ్మెంట్ డిమాండ్ పెరగబోతోంది, రెసిడెన్షియల్ సెగ్మెంట్ డిమాండ్ పెరగబోతోంది. కొద్దిగా ఇనిషియల్గా ధరలు పెరిగే అవకాశం ఉన్నప్పటికీ కాస్టింగ్ విషయంలో ఇవన్నీ కూడా ఆఫ్సెట్ అవుతాయి అనేది ఒక అంచనా. ఇలా ఒక్కొక్క కంపెనీ ఒక్కొక్క స్టాక్ని ఎందుకు రికమెండ్ చేశారు, దాని రేషనేల్ ఏంటి అనేది ఇక్కడ క్లియర్ కట్గా ఇచ్చారు. మీరు ఒకసారి దీన్ని పాస్ చేసుకొని చదువుకునే ప్రయత్నం కూడా చేయవచ్చు. ఇవి ప్రధానమైన వార్తలు ఈ వీకెండ్ రోజున. థ్యాంక్ యూ సో మచ్.